భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ నందు మేకల మల్లేష్ అధ్యక్షతన ఘనంగా యాదవ సంఘం చైతన్య సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూరాపుల నాగభూషణం పాల్గొన్నారు. అటువైపు పగడాల నాగరాజు, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. మొత్తంగా యాదవులకు ఎంతో ఘనమైనటువంటి చరిత్ర ఉందని, రాజ్యాలు పాలించిన యాదవులు ఈ రోజు రాజకీయాల్లో వెనుకబడి ఉన్నారని, ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ యాదవులను చిన్నచూపు చూస్తుందని, గొర్రెలు బర్రెలు ఇస్తూ యాదవులను మభ్య పెడుతూ వస్తున్నారని చెప్పని, కావున మొత్తంగా యాదవులందరూ చైతన్యవంతులై ఆర్థికంగా రాజకీయంగా ముందుకు సాగాలని, రాబో తరాల్లో రాజకీయాల్లో యాదవులకు ప్రముఖ స్థానాలు కల్పించాలని, యాదవ సంఘానికి ప్రత్యేక భవనం కేటాయించాలని, అలాగే పిలవగానే పెద్ద ఎత్తున తరలివచ్చిన యాదవ సంఘ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మొత్తంగా ఈ కార్యక్రమంలో నాగ సీతారాములు, శంకరబోయిన సత్యనారాయణ, కరెంటు శ్రీను, నిమ్మల రాములు, గుగ్గిల యాదగిరి, బయ్య వరప్రసాద్, ఇల్లందు యాదవ సంఘం కమిటీ సభ్యులు, యాదవ సంఘం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చేసేవాళ్ళు ఉన్నప్పుడు కూడా చేయించుకోకపోవటం మన దురదృష్టం. ఇప్పటికైనా మనవాళ్ళు ఇప్పుడు నాగశేఖరరావు గాని, ఇక మన బాబాయ్ మున్సిపల్ చైర్మన్ గారు, వీళ్ళు ఇద్దరు కూడా ఆ పార్టీలో కీలకంగా ఉన్నారు. కానీ ఆగిపోయిన దాన్ని మళ్ళీ మీరు అది పనుల నుంచి ఆ 50 లక్షల రూపాయలు ఆ బిల్డింగ్ పెట్టినట్టయితే ఇల్లందు యాదవ సంఘం చాలా కలకాలంటే చదువుకునే పిల్లలందరూ కూడా మంచుకుంటారు. మీరందరూ కూడా దాన్ని కట్టుబాటు పెట్టి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని గాని, ఇక్కడ ఉన్న జడ్పీటీసీ గారిని గాని, మున్సిపల్ చైర్మన్ గాని అందరిని పిలుచుకొని అందరినీ ఒక ఐక్యత నిర్మించి మీరు అది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి, నేను అధ్యక్షుడు అయిన తర్వాత హైదరాబాద్ లో మీటింగ్ పెట్టారు. హైదరాబాద్ మీటింగ్ పెట్టిన తర్వాత అక్కడ సిద్ధవచ్చలు మీటింగ్ పెట్టిన తర్వాత జామాబాద్ లో మీటింగ్ పెట్టి ఆ బిల్డింగ్ కట్టించారు. మనం కూడా ఒక జిల్లాకు ఒక మీటింగ్, జిల్లాలో ఒక హాస్టల్ ఉంటే బాగుంటుందని ఖమ్మంలో నాది ఏళ్ళ ప్రసాద్ గారి ఒక స్థలం ఉంటే 10 గజాల స్థలం దాన్ని ఇవ్వడం జరిగింది. ఆ 10 గజాల స్థలం ఇవాళంతా తెలుసా అంటే గజం 60,000, 6 కోట్లు అవుతుంది స్థలమే. 6 కోట్ల రూపాయలు కాకుండా కొంతమంది సంఘాలతోటి అక్కడ ఆ బిల్డింగ్ కట్టియడం జరిగింది. ఇవాళ బిల్డింగ్ లో కనీసం 70 నుంచి 100 మంది పిల్లలు చదువుకుంటున్నారంటే ఇవాళ నక్కా ఉమేష్ గారు, నక్కా శ్రీని గారు వాళ్ళ దగ్గర పోయి మొన్ననే 320 పుస్తకాలు ఒకటి గ్రంథాలయానికి, నిన్న ఒక 70 పుస్తకాలు అంటే 400 చిన్న పుస్తకాలు గ్రంథాలయం కోసం తేవడం జరిగింది. అక్కడ చదువుకునే పిల్లల గ్రంథాలయం కోసం. ఆ విధంగా ప్రతి వారు కూడా కష్టపడ్డట్టయితే మంచిగా ఏ జిల్లాలో కూడా ఆ జిల్లా అభివృద్ధి జరుగుతుంది. ఏ పార్టీలో ఎవరు ఎక్కడైనా గెలవండి, ఎక్కడైనా ఏ పార్టీలో అవకాశం వస్తే ఆ పార్టీలో నిలబడండి. అవకాశం వచ్చిన గెలిచి అందరికి సహకరియండి. ఆ విధంగా మనం అందరూ పని చేసుకోవాలని ఒకరి మీద ఒకటి ఈర్చబడి చేసుకోకుండా మీరందరూ కూడా అదే విధంగా చేస్తారని ఈ కొత్త ఇల్లుగా యాదవ సంఘం మమ్మల్ని పిలిచినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. ఎస్పెషల్ గా నన్ను ఆహ్వానించినటువంటి టీం అందరికి, శ్రీరన్న అండ్ టీం అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ముందున్న సోదరులందరికీ నమస్కారం. చాలా సంతోషం, మీ అందరి ఆశీస్సులతోటే ఈ రోజు ఈ స్థానంలో ఉన్నాం. అందుకోసం నన్ను కూడా సంఘ నాయకులు ఒక బంధువుగా నన్ను ఇక్కడికి పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే, పెద్దలు చెప్పారు ఇప్పుడు నాగభూషణం బాబాయ్ గాని, అదేవిధంగా సోదరులు నాగరాజు గారు గాని, ఈ సంఘం యొక్క ప్రతిష్టను మనందరం కూడా పెంచే విధంగా ముందుకు పోవాలని, దాంట్లో కూడా అందరం భాగస్వాములై ఏదైతే లక్ష్యంతో ఇక్కడ మనం చైతన్య సదస్సు పెట్టుకున్నామో, ఈ సదస్సు యొక్క ఉద్దేశాన్ని కూడా మనం గుర్తెరిగి రాబోయేటువంటి ఎవరైతే కొత్త కమిటీ ఉన్నారో మన కోసంగ సభ్యులందరూ కూడా ఐక్యంగా ఉండే విధంగా మీరందరూ కూడా ముందుకు పోవాలని కోరుకుంటూనే, ఇప్పుడే సోదరులు చెప్పారు, గతంలో ఇల్లందు మున్సిపాలిటీ పరిధి నుంచే 50 లక్షల రూపాయల గౌరవ శాసనసభ్యులు అన్నాడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు అరిపే గారి ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయలు కేటాయించడం వాస్తవం. ఆ డబ్బులు కూడా ఇప్పటికీ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చిన్న విషయం,